ఎప్స్టీన్ ఫైల్స్ నుండి సంచలన నిజం, అడ్రినోక్రోమ్ మరియు నిత్య యవ్వనం వెనుక ఉన్న చీకటి కోణం. ఫ్రీ ఎప్స్టీన్ కేసులో తాజాగా బయటపడిన ఒక ఈమెయిల్ ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తోంది. వయస్సును వెనక్కి మళ్లించే ఏజ్ రివర్సింగ్ ఒక భయంకరమైన ప్రక్రియ గురించి ఈ ఈమెయిల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సాధారణంగా మనిషి పుట్టి, పెరిగి, ముసలివాడై మరణిస్తాడు. కాని ఈ సహజసిద్ధమైన ప్రక్రియను మార్చడానికి అడ్రినోక్రోమ్ రసాయనం కలిగిన రక్తం అవసరమని ఈ కథనం పేర్కొంటోంది. ఏమిటి అడ్రినోక్రోమ్? అడ్రినోక్రోమ్ అనేది మానవ శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక రసాయన ప్రతిచర్య. ఒక వ్యక్తి విపరీతమైన భయాందోళనకు లేదా తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు అతని శరీరంలో ఈ రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తంలో కలిసినప్పుడు ఆ రక్తం ప్రత్యేకమైన గుణాలను సంతరించుకుంటుంది. ఫౌంటైన్ ఆఫ్ యూత్. నిత్య యవ్వనం సాధ్యమేనా? ఈ వీడియో ప్రకారం ఈ ప్రత్యేక రక్తం ఆక్సిజన్ సంపర్కంలోకి వచ్చినప్పుడు అది ఫౌంటైన్ ఆఫ్ యూత్గా మారుతుంది. దీనిని సేవించడం వల్ల వృద్ధాప్యం దరిచేరదని, 80 ఏళ్ల వృద్ధుడు కూడా 40 ఏళ్ల వ్యక్తిలా యవ్వనంగా కనిపించే అవకాశముందని చెబుతున్నారు. ఇది కేవలం శారీరక మార్పులే కాకుండా శరీరాన్ని దృఢంగా మారుస్తుందని ప్రచారం జరుగుతోంది. చిన్నారులపై అరాచకాలు. ఈ అంశంపై వస్తున్న అత్యంత భయంకరమైన ఆరోపణ ఏమిటంటే, ఎప్స్టీన్ ఐలాండ్కు తీసుకువెళ్లిన చిన్నారులపై తీవ్రమైన హింసకు పాల్పడి వారిని భయభ్రాంతులకు గురిచేసేవారని సమాచారం. తద్వారా వారి శరీరంలో అడ్రినోక్రోమ్ ఉత్పత్తి అయ్యేలా చేసి ఆ రక్తాన్ని ధనవంతులు తమ యవ్వనం కోసం సేకరించేవారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గమనిక: ఇవి ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ఆధారంగా రూపొందించిన కథనం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు ఇంకా పూర్తిస్థాయిలో నిరూపించబడలేదు.